నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. వాయిదా పడ్డ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నిక, చంద్రబాబు నిర్ణయానికి వదిలేయాలని తీర్మానం. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఐక్లిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ శ్రీకాంత్ వెల్లడి. ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. ఖమ్మం, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు. ప్రశాంతంగా జరుగుతుందనుకున్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ త్రిముఖ పోటీ నేపథ్యంలో రసాభాసగా మారింది. తమ నాయకునికి అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కందుల, దివి అనుచరులు ఎవరికి వారు సభలో నినాదాలు చేస్తూ ఎన్నికకు ఆటంకం కలిగించడంతో ఆ పార్టీ నేతలు విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వివరించారు. प्रकाश जिला टाइगर दाऊद चांद का नायकत्व, लाली प्रकाश जिला टाइगर दाऊद चांद का नायकत्व, लाली తెలుగుదేశం పార్టీ, लाली తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఒంగోలు నగరానికి సమీపంలోని సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని ఎన్నిక గందరగోళ పరిస్థితి నడుమ అర్ధంతరంగా ముగిసింది. రాష్ట మంత్రులు సిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, ఎన్నికల పరిశీలకులు అంగర రామ్మోహన్ రావు సమక్షంలో ప్రారంభమైన ఎన్నిక మొదటి నుండి కందుల, దివి అనుచరులు తమ నాయకునికే అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఎవరికి వారు పోటాపోటీ నినాదాలు చేస్తూ పార్టీ పెద్దల ప్రసంగానికి అడ్డుతగులుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో జిల్లా అధ్యక్షుని ఎన్నికను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అప్పచెప్తున్నట్లు ఎన్నిక పరిశీలకులు తెలియజేశారు. బాబు నిర్ణయమే అందరికీ శిరోధార్యం కావాలని, ఆయన నిర్ణయం మేరకే అందరం నడుచుకోవాలని సూచించారు. పార్టీ సభను ఇలా రాద్ధాంతం చేస్తే పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఎవరైనా క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలే గాని పార్టీ ప్రతిష్టత దిగజార్చే విధంగా ప్రవర్తించకూడదని కార్యకర్తలకు చెప్పారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన రాష్ట మంత్రులు సిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, ఎన్నిక పరిశీలకుడు అంగర రామ్మోహన్ రావు సభ నుండి నిష్క్రమించారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి, పచ్చూరు, కొండెపి ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, ఏలూరి సాంబశివరావు, డాక్టర్ డోలా బాలబీరాంజనేయ స్వామి, డైరీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, కందుల నారాయణరెడ్డి, నాయకులు పోతుల సునీత, ఇంకా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి మేమంతా మంత్రులమై ఇవాళ మీకు సేవ చేయడానికి మీ ముందుకు మరలా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఆ రోజు ఆయన వారు చేసినటువంటి వాగ్దానాలు కానీ, వారు ఇచ్చినటువంటి మాటలు కానీ, వారు చెప్పినటువంటి ఆయన చేసినటువంటి ప్రమాణాలు కానీ, అది రైతుల గురించి కానీ, వృద్ధుల గురించి కానీ, వికలాంగుల గురించి కానీ, యువకుల గురించి కానీ మన ముఖ్యమంత్రి గారు అన్ని విధానాలు కూడా ఆలోచించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా మనందరం కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఎండ సైతం కూడా మీరు లెక్క చేయకుండా అందరూ టైం 2 అయినా కూడా మీరంతా కూడా ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకురాబోయే ముందు మన రాముల కిషోర్ బాబు గారు ఇన్ఛార్జి మంత్రి గారికి రావడం చాలా సంతోషం. అవకాశాలు కానీ బ్రహ్మాండంగా చేస్తుంది. రాబోయే రోజుల్లో పాఠశాలకు చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం ముఖ్యంగా ఒంగోలు ప్రాంతం క్యాపిటల్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళకంటే కూడా మన ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలకు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఇది అక్కడ తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో పట్టం కట్టారు. ఏదైతే ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తో ఉన్న ఈ రాష్ట్రాన్ని, రాజధాని లేని ఈ రాష్ట్రాన్ని, ఏ రకమైన సౌకర్యాలు లేని మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకుడు, మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం మనందరికీ తెలుసు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రాష్ట్ర వినియోగంలో ఉన్నప్పటికీ ఒక సమర్థవంత నాయకుడు, ఒక పరిపాలన దక్షుడు, ఈ ప్రజల నమ్మకాన్ని విశ్వాసాలు కలిగినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే 24 గంటలు విద్యుత్ కోతలు లేకుండా చేసి పూర్తి విద్యుత్ ఇచ్చిన ఒక సమర్థ నాయకుడు చెప్పేసి నిరూపించిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రికి చెందిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రుణమాఫీ చేసుకునేందుకు 12 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మీడియాకి వివరించారు. ఈ నెల 25వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుని కార్యాలయంలో 4 కౌంటర్లు, పాత రిమ్స్ లో 4 కౌంటర్లు, ఉద్యానవన శాఖ కార్యాలయంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సెలవు దినాలలో కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రతి గ్రీవెన్స్ సెల్ వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. జేడీఏ మురళీకృష్ణ, ఎల్డీఎం నరసింహరావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని పరిష్కారం చేయడానికి ఇప్పుడు 3 చోట్ల అంగోల్లోనే ఈ స్పెషల్ కౌంటర్స్ అరేంజ్ చేయబోతున్నాము. ఒకటే జేడీఏ ఆఫీస్ అంగోల్లో, అక్కడ 4 కౌంటర్స్ ఉంటాయి. 21 సిబ్బంది అక్కడ పని చేస్తారు. దెన్ ఏడీ హార్టికల్చర్ ఆఫీస్ ప్రిమైసెస్ రిమ్స్ ఓల్డ్ హాస్పిటల్ అంగోల్, అక్కడ కూడా 4 కౌంటర్స్ ఉంటాయి. అక్కడ కూడా 21 మంది సిబ్బంది పని చేస్తారు. దెన్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ప్రిమైసెస్ ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్ ఒంగోల్, అక్కడ కూడా 4 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు 300 రూపాయల స్పెషల్ దర్శనం టిక్కెట్లు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చర్చి సెంటర్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు లభించునని హెడ్ పోస్ట్ మాస్టర్ పీడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో లైసెన్సులు కలిగిన ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరూ బీమా కోసం ఈ నెల 31వ తేదీలోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ యేసుదాసు తెలియజేశారు. పూర్తి వివరాలకు తన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వార్తలలో చిన్న విరామం.
వార్తలకు తిరిగి స్వాగతం. ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్లలో అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఐక్లిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐక్లిక్ కేంద్రాల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పోలీస్ స్టేషన్లకు రాకుండానే ఈ ఐక్లిక్ కేంద్రాల ద్వారా తెలియజేయవచ్చన్నారు. వాయిస్ రికార్డింగ్ టెక్నాలజీతో పాటు పలు సాంకేతిక అంశాలున్న ఈ కేంద్రాలు నేర పరిశోధనకు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ఏఎస్పీ రామానాయక్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇవి పబ్లిక్ అందుబాటులో ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా ఇక్కడ పోలీస్ ఇంటర్ఫరెన్స్ అనేది కూడా ఉండదు. సో అందుకోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఐక్లిక్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడానికి ఆంధ్ర బ్యాంక్ వారు కూడా సహాయం చేయడం జరిగింది. వారి సహాయంతోనే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వారి ఏటీఎం ఫెసిలిటీస్ కూడా ఉపయోగించుకునే వారు సమీక్షించారు. ఇందులో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కి, అదేవిధంగా ముఖ్యంగా మహిళలు, వీకర్ సెక్షన్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి ఇబ్బంది ఉంటే వారు కూడా వారి అందుబాటులో తీసుకురావడం కోసం ఈ ఐక్లిక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం జనవరిలో విశాఖపట్నంలో ఈజీగా చేతిగా ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీంట్లో లాడ్ చేయడానికి, కంప్లైంట్ లాడ్ చేయడానికి అక్కడ టైప్ చేసి కానీ, లేదంటే అక్కడ వాయిస్ రికార్డింగ్ టైప్ చేయడం రాకపోతే వాయిస్ రికార్డింగ్ చేసినా సరే మనం మాట్లాడినా సరే రికార్డ్ అవుతుంది. అదేవిధంగా వారు ముందే రాసుకోవాల్సిన కంప్లైంట్ ఉంటే దాన్ని స్కాన్ చేయడానికి కూడా ఫెసిలిటీ ఉన్నది. ఈ 3 మార్గాల్లో వాళ్ళు తమ కంప్లైంట్ ని లాడ్ చేయొచ్చు. కంప్లైంట్ 3 భాషల్లో ఏదైనా ఒక భాషలో లాడ్ చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో కూడా ఆ సౌకర్యం ఉంది. డ్వాక్రా రుణాల మాఫీ క్రింద ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తుల అభివృద్ధికే వినియోగించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి విజ్ఞప్తి చేశారు. టీటీడీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మురళి మాట్లాడుతూ 2014 సంవత్సరం మార్చి నాటికి పొదుపు సంఘాలలో సభ్యురాలిగా ఉన్న ప్రతి మహిళకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. బకాయిలు చెల్లించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఏపీడీలు రాజేంద్రన్, రవికుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వడ్డీ లేని రుణాలు ప్లస్ ఈ రుణమాఫీ కూడా 3000 ఎకరాల సభ్యురాలకు ఇవ్వబడుతుంది. దీన్నంతా కూడా ఏం చేయమంటున్నారు? మూల నిధికి జమ చేయమంటున్నారు. ఎందుకంటే అనుకోకుండా వచ్చింది. మూల నిధి ఏమైనా ఉంటే రేపు ఏదైనా అక్కడ వ్యాపారాలు పెట్టుకునే కానీ దానికి వాడకమంటున్నారు. అందుకే మనం ఏం చేస్తున్నాము, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ కూడా మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఈ రుణ మాఫీ కింద డబ్బులు జమ చేశారో దాన్ని వాళ్ళ అప్పుల కింద తీసుకోవద్దని చెప్పి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు సభ్యులకు చెప్పారు, పూర్తి అవగాహన ఇవ్వాలి. ఎందుకంటే 10 మంది అంటే 10 × 3 వేసుకుంటే 30,000 వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 58వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు ఆంధ్రకేసరి ఔన్నత్యాన్ని ప్రస్తుతిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు మైనంపాటి సాయికుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించి తెల్లదొరల తోటాలకు గుండె చూపిన ధీశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు. రాజకీయాలలోని నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆంధ్రకేసరి జీవిత గాథను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ సాహిత్య, సాంస్కృతిక, సేవా సంఘాల ప్రతినిధులు కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ ముగిలి దేవప్రసాద్, మల్లవరపు జాన్, మల్లవరపు రాజేశ్వరరావు, భరద్వాజ, యుబి రత్నం, శనగపల్లి సుబ్బారావు, శివయ్య, నెమ్మాని సీతారామూర్తి, ఆదిశేషారావు, జ్వాలా ఉమామహేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కవులు చేసిన కవితా గానాలు ఎంతగానో అలరించాయి. మరి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి గురించి తనదైన శైలిలో ఒక కవిత రూపంలో వినిపించారు. చాలా అద్భుతంగా వినిపించారు. ఎందుకంటే ఒక మహాత్ముని చరిత్ర కానీ, ఒక పురాణ పురుషుని చరిత్ర కానీ కథారూపంలో కానీ, హరికథా రూపంలో కానీ రకరకాలైన కళారూపాల్లో తమ వంతు ప్రదర్శించవచ్చు. అది ప్రకాశం పంతులు గారి గురించి మాట్లాడితే ఆయన ఎంతో గొప్పవాడు, త్యాగశీలి,
ధైర్యవంతుడు. ఆయన వినోద పాలనలో నుంచి ఎదిగి 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 ఢిల్లీ వరకు ఎదిగిన మహాన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ప్రధాన ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగిన గొప్ప నేత. అలాంటి నేతకి వాళ్ళ అంజలి ఘటించడం అనేది మేమందరూ భావిస్తూ అగ్రిగోల్డ్ బాధితులు జూన్ 1వ తేదీన చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపడుతున్నట్లు సౌత్ ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. కావున అగ్రిగోల్డ్ సంస్థ చేతిలో మోసపోయిన వారందరూ తరలి రావాలని సూచించారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచ దేశాలలో కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఒంగోలు జాతి పశు సంపదను అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంతనూతలపాడు శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేశారు. సెక్రటరీ డైరెక్టర్ శ్రీ చల్లా సుబ్బారావు గారు కూడా కోర్టు దగ్గర కోరుతున్నాము. అబ్బాయి లేడీస్ వస్తున్నారన్న సంతాలు ఒక 4-3 లేడీస్ వచ్చారు. స్టేజీ కింద ఆలపాటి శ్రీనివాసరావు గారు పెడితే పోయిందా పడకండి. ఈ పక్క పక్కన వైపు బాబు పక్కన వైపు టేబుల్ మీద పడకండి. టేబుల్ మీద పడతారు. అట్లాగే టేబుల్ మీద పడదు. అయితే మేము బాగుందో మేము కమిటీ సభ్యుల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. మద్రాలపాడులో అఖిల భారత ఎడ్ల బల ప్రదర్శన ముగింపు పోటీలకు డాక్టర్ సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆవులను ఎడ్లను మన దేశంలో పూజించే పరిస్థితి కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో అతిథి మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మండువ వెంకట్రావుని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బెల్లం వెంకట సుబ్బారావు, నాగుల్పులపాడు కొండెపి జడ్పీటీసీ సభ్యులు షేక్ ఇమాంబి, పోకూరి సౌజన్య, నిర్వాహకులు గుమ్మడి సాయిబాబా, సత్యకేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడుసుమల్లి అంకబాబు, కాజావలి, కొండకుంట వెంకయ్య, బొలినేని కృష్ణయ్య, మండువ వెంకట్రావు, మండువ రవి, నాగభైరవ శ్రీధర్, ఆర్ల వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్రాలపాడు మండలం మరి పంచాయతీలో మరి గ్రామంలో ఈరోజు ఈ యొక్క క్రీడలను నిర్వహించడం మనం చూసే ఉంటాం. పరుగు పందాలు మనం చూసాం, పరుగు పందాలు కూడా మనం ఆస్వాదిస్తాం. మరి దాని తర్వాత కుస్తీ పోటీలు చూస్తాం. మరి కుస్తీ పోటీలు కూడా మనం ఎంతోగా ఆదరిస్తూ ఉంటాం. మరి ఆధునిక ప్రపంచంలో మరి బాక్సింగ్ క్రీడలు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి బాక్సింగ్ క్రీడలు కూడా మనం ఆస్వాదిస్తూ ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా మరి పండుగ రోజున, సంక్రాంతి పండుగ రోజున మనం కోళ్ల పందాలను చూస్తూ ఉంటాం. వాటిని కూడా ఆస్వాదిస్తాం. ఇవన్నీ గ్రామీణ క్రీడలకు మరి ప్రతీకలు. మరి వాటన్ని పోటీలకు ఈ రోజున మనం ఒంగోలు జాతి గిత్తలను చూడాలంటే బ్రెజిల్ పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అంటే ఈ సంపదని, ఈ జాతీయ సంపదని మనం కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నామనే విషయాన్ని మనం ఈ సందర్భంగా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. అటువంటి నిర్లక్ష్యం నుంచి బయటికి రావడం కోసం ఈ ఒంగోలు గిత్తల పట్ల ఉన్నటువంటి ఆ పరిస్థితిని ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం తెలుగు జాతి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఈ గిత్తలను తీసుకుని వచ్చి ఇక్కడ పందాలు నిర్వహించడం ద్వారా వీటి అవసరాన్ని, వీటి నైపుణ్యాన్ని, ఈ యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
చక్కగా ఆదరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఏదో ఒక ఇదంతా కూడా సినిమాలు క్రికెట్ల మీద క్రేజ్ ఉంది ఎక్కువ. వాటి కింద కూడా ఇంకా ఎక్కువగా ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరోసారి ఫ్రెండ్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరంతా ఎంతో క్రమశిక్షణతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేస్తున్నారు. అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు ఆనందంగా మన అందరూ కూడా కొంచెం క్రమశిక్షణతో చూడండి పట్టుకొని చూడండి. దండ పట్టుకోండి. చూడండి సార్. చూడండి సార్. మైక్ దేవాలయాల నిర్మాణం కాలం వెనుకాడం జీవితంలో చిన్న చిన్న మెలకువలు పాటిస్తే అద్భుతమైన జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చని నేషనల్ మెమొరీ ఛాంపియన్ జేఎస్పీ రాజు పేర్కొన్నారు. మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఉచిత జ్ఞాపక శక్తి అవగాహన సదస్సులో రాజు చిన్నారులకు పలు చిట్కాలు నేర్పించారు. చిన్నారులలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. వెల్విషర్ శంకర్, సైకాలజిస్ట్ బాలమురళి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క అవసరం, విజయానికి రహదారి. మనం ఒక సెల్ ఫోన్ లో ఎక్కువ మెసేజ్లు వస్తే మెమరీ ఫుల్ అని వస్తుంది. ఒక కంప్యూటర్ లో 4 DVDలు వేస్తే హార్డ్ డిస్క్ ఫుల్ వస్తుంది. కానీ కేజీ 200 గ్రాములు ఉండే ఈ బ్రెయిన్ లో మీరు ఒక 10,000 పేజీలు ఉండే 1,00,000 పుస్తకాలు వేసినా కూడా మెమరీ ఫుల్ రాదు. అలాంటి అద్భుతమైన బ్రెయిన్ మనందరికీ ఉన్నందుకు మనల్ని మనం ఒకసారి చప్పట్ల ద్వారా అయితే వాడేమో ఈవినింగ్ ఫస్ట్ లోకి సినిమాకి వెళ్తా అన్నాడు. అసలు నీకు బుద్ధి ఉందా లేదా? సాయంత్రం 6 o'clock మనకి ఇక్కడ డెమో ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పినానండి. మా ఇద్దరికి వాదన జరిగింది, వాడు రాలేదండి. వాడు వస్తే కానీ క్లాస్ స్టార్ట్ చేయడం. కాబట్టి నా గురించి దయచేసి అందరూ ఒకసారి అబ్రకదబ్రా కమాన్ అని పిలవండి ప్లీజ్. రాలేదురా పిలిచినా కూడా రాలేదు. రైట్, ఓ పని చేద్దామండి. అబ్బాయిలు మీరు గట్టికి పిలవండి, అమ్మాయిలు మీరు సైలెంట్గా ఉండండి. ఆధారపడి ఉంది కాబట్టి దయచేసి సహకరించండి. మీరు మీ మొబైల్స్ సైలెంట్ గా ఉండండి. మాస్టర్ గారు అడిగినట్టుగా ఎనీ 2 digit నెంబర్, అది 00 నుంచి 99 మధ్యలో ఎనీ 2 digit మీ మొబైల్ చివరి 2 digits అవ్వచ్చు. మీ పిల్లలు స్టూడెంట్స్ అయితే మీ రోల్ నెంబర్ కావచ్చు, బిజినెస్ వర్క్ మీ లక్కీ నెంబర్ కావచ్చు. ఎనీ 2 digit నెంబర్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు చేయకపోతే నేను మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాను. నాగులుపలపాడు మండలంలోని మద్దిరాలుపాడు గ్రామంలో అఖిల భారత స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. ఎంతో ఉల్లాసంగా జరిగిన ఈ పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో, మహబూబ్ నగర్ ద్వితీయ స్థానంలో, కృష్ణా జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ కుమార్ విజేతలను అభినందించారు.
ఎక్కడున్నా దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ అందరూ అయ్యా బాబు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాయిదా పడ్డ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నిక, చంద్రబాబు నిర్ణయానికి వదిలేయాలని తీర్మానం. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఐక్లిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ శ్రీకాంత్ వెల్లడి. ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు, ఖమ్మం, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు. సత్యవార్తలలో నేటి మాట. ఇతరుల అభిప్రాయాలను గౌరవించలేకపోతే అది అనాగరికం. ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించలేకపోతే అది సంకుచితత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.